ఈరోజు డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. 1992 నుంచి ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దివ్యాంగుల పట్ల అవగాహన కల్పించడం కోసం ఏదో ఒక థీమ్తో ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంగా జరుపుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం చూసాం కోవిడ్-19. 2020 మొత్తం ఈ కోవిడ్తోనే సరిపోయింది. ఈ కోవిడ్-19 వల్ల ప్రపంచ ప్రజానీకం మొత్తం చాలా ఎఫెక్ట్ పడ్డారు, ఇబ్బంది పడ్డారు. అయితే కోవిడ్-19లో ఎక్కువ ఇబ్బంది పడింది రకరకాల వల్నరబుల్ గ్రూప్స్ అన్నమాట. వృద్ధులు కానీ, పిల్లలు కానీ, లేకపోతే రోగగ్రస్తులు కానీ. అయితే ముఖ్యంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కువగా ఇబ్బంది పడింది, వాళ్ళకి సపోర్ట్ లేకుండా జరిగింది దివ్యాంగులకి. సో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత కూడా పోస్ట్ కోవిడ్లో మనం చూస్తే కనుక సుస్థిరమైన, బలమైన, చక్కటి జీవితాన్ని దివ్యాంగులకు ప్రసాదించాలి అని ఈ సంవత్సరం థీమ్ అనమాట. అంటే కోవిడ్-19 ప్రభావంతో మనం కొత్త నేర్చుకున్నాం. సో ఇక నుంచి కూడా ఇలాంటి వల్నరబుల్ సెక్షన్స్కి ఇబ్బంది కలగకుండా వాళ్ళ లైఫ్ కొంచెం స్టేబుల్గా, సస్టైనబుల్గా ఉండాలి, దానికోసం ప్రయత్నించాలి అని. భారతదేశంలో మనం చూసుకుంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద ఈ దివ్యాంగులు వస్తూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. డిజేబుల్డ్ పర్సన్స్ ఇష్యూస్ ఏ మినిస్ట్రీ కిందకి వస్తాయి? యాక్చువల్గా డిజేబుల్డ్ అనే మాట వాడకూడదు. డిఫరెంట్లీ ఏబుల్డ్, స్పెషల్లీ ఏబుల్డ్. మోడీ గారు ఒక పదం కొత్తగా సృష్టించారు, దివ్యాంగులు అని చెప్పి. ఇక్కడ 2-3 అంశాలు ఉంటాయి. అసలు వైకల్యం అనేది ఎన్ని రకాలు? శారీరకం అంటే భౌతికం, మానసికం. భౌతికంలో చేతులు కాళ్ళు పనిచేయకపోవటం, లేకపోతే చూడలేకపోవటం, వినికిడి మాట లేకపోవటం, ఇవన్నీ భౌతికంగా. అయితే మానసికంగా ఇంకా దుర్భరమైన పరిస్థితులు ఉంటాయి. షేక్స్పియర్ ఒక మాట అంటారు, ఇన్ నేచర్ దెర్ ఇస్ నో బ్లెమిష్ బట్ ద మైండ్, నన్ కెన్ బి కాల్డ్ డిఫార్మ్డ్ బట్ ద అన్కైండ్. అయితే ఇక్కడ ప్రభుత్వం వాళ్ళ కోసం ఏమైనా చేస్తుందా? అంతర్జాతీయంగా ఏమైనా చట్టాలు ఉన్నాయా అంటే, చూపు లేని వారు ఏ పుస్తకమైనా ఆన్లైన్లో ఉచితంగా చదువుకోవడానికి వీలుగా మరకేష్ ప్రిన్సిపల్స్ అని చెప్పి మరకేష్ ట్రీటీ ఒకటి చేశారు. అంటే చూపు లేని వాళ్ళు ఆన్లైన్లో ఏ చదువుకున్నా కాపీరైట్ హక్కులు ఎవరో అడగకూడదని చెప్పి. అదేవిధంగా దివ్యాంగుల యొక్క హక్కుల కోసం యోగ్యకార్త ప్రిన్సిపల్స్ అని కూడా చేశారు అంతర్జాతీయంగా. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి దివ్యాంగుల కోసం రకరకాల ప్రిన్సిపల్స్, గైడ్లైన్స్ ఇచ్చింది. తో పాటు ఒక స్పెషల్ కన్వెన్షన్ చేసింది, యుఎన్ కన్వెన్షన్ ఆన్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అని చెప్పి 2006లో. అంతర్జాతీయంగా 2006లో యుఎన్ కన్వెన్షన్ ఆన్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అనే ఒక కన్వెన్షన్ ఉంది. ఐక్యరాజ్య సమితి ముఖ్యంగా దివ్యాంగుల కోసం ఒక సపరేట్ వడంబడికనే చేసుకుంది. 2007లో ఇండియా దాన్ని రాటిఫై చేసింది కూడా. 1995లో భారతదేశంలో దివ్యాంగుల గురించి చట్టం ఉన్నప్పటికీ ఆ చట్టాన్ని తీసేసి 2016లో కొత్తగా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 తీసుకొచ్చారు. దీనిలో చాలా హక్కులు కూడా పొందుపరిచారు. దివ్యాంగుల యొక్క డెఫినేషన్ కూడా పెంచారు. అయితే ఇక్కడ దివ్యాంగులకి కేవలం రిజర్వేషన్లే కావాలా అంటే కానే కాదు. ముఖ్యంగా మన భారతదేశంలో గమనిస్తే ప్రత్యేకంగా రాజ్యాంగంలో వాళ్ళ కోసం అధికారాలు ఏమీ లేవు. ఒకే ఒక చోట డిజేబుల్డ్ అనే మాట రాస్తుంది, ఆర్టికల్ 41లో. కేవలం ఆర్టికల్ 41లో మాత్రం డిజేబుల్డ్ అనే మాట రాస్తుంది అనమాట, ఇంకెక్కడ రాసుకోవడలేదు. ఇండియాలో యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్, సుగమ్య భారత్ అభియాన్ అని చెప్పి 4 సంవత్సరాల క్రితం వికలాంగులకి అన్ని రకాల అంటే రవాణాలో కానీ, ఎయిర్పోర్ట్స్లో, గవర్నమెంట్ ఆఫీసెస్లో, ఏటీఎంస్లో చాలా చోట్ల యాక్సెసిబిలిటీ పెంచడానికి ఒక టార్గెట్స్ పెట్టుకుని చేశారు. కానీ చాలా చోట్ల ఇంకా ఈ టార్గెట్స్ రీచ్ అవ్వలేదు. తర్వాత దీన్ దయాళ్ డిజేబుల్డ్ రీహాబిలిటేషన్ స్కీమ్, డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి పునరావాసం కల్పించడానికి. దాంతోపాటు అసిస్టెన్స్ ఫర్ ద డిజేబుల్డ్ పర్సన్స్ ఫర్ ద పర్చేజ్ ఆఫ్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్. డిజేబుల్డ్ పీపుల్ ఎవరికైతే వాళ్ళకి రకరకాల పరికరాలు కావాల్సి వస్తుందో వాళ్ళకు కొంత అసిస్టెన్స్ ఇచ్చే స్కీమ్స్ కూడా ఉన్నాయి. చీఫ్ కమిషనర్ ఫర్ డిజబిలిటీస్ కూడా ఉంది. ఇన్ని ఉన్నా కానీ, రిజర్వేషన్లు ఉన్నా కానీ ఇంకా డిజేబుల్డ్ పీపుల్ అంటే వాళ్ళ పట్ల సామాజికంగా ఒక వివక్ష, రాజకీయంగా వాళ్ళు దూరం చేయటం, ఆర్థిక పరంగా వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు తప్ప వేరే ఉద్యోగాలు రాకపోవటం, ఆ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తుందో మనకు తెలుస్తూనే ఉంది. మామూలుగా అన్నీ ఉన్న వాళ్ళకే ప్రభుత్వ ఉద్యోగాలు రాని పరిస్థితి, దివ్యాంగులకి ఆ ఇచ్చే రిజర్వేషన్లో కూడా ఎలాంటి వాళ్ళు తీసుకెళ్తున్నారు అని చెప్పి. సో ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఏం కావాలి అంటే ముందు
సామాజిక వివక్ష తగ్గిపోవాలి. 2, రాజకీయపరమైన సపోర్ట్ వాళ్ళకు ఉండాలి. వాళ్ళ ఒక ఓట్ బ్యాంక్ లానే కాదు, వాళ్ళని కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ చేసుకోగలగాలి. 3, దివ్యాంగులకు కూడా ఆర్థిక అవకాశాలు సరైన పద్ధతులు ఇవ్వాలి. ముఖ్యంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అలాంటి వాటిలో వాళ్ళకి ఎక్కువ చేయూతనివ్వాలి. వాళ్ళు కూడా అంటే దివ్యాంగుల సమాజం కూడా మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో వచ్చి కలిస్తే ఇండియాకి కొత్త రూపం తీసుకురావడంలో ఖచ్చితంగా వాళ్ళు నవనిర్మాతలు అవుతారు. కాకపోతే వివక్ష, డిస్క్రిమినేషన్, అంతకు మించి చిన్న చూపు ఇవి తగ్గితే మనుషులందరూ ఒకటే. కాళ్ళు చేయి లేకపోతే కాదు, మనసు లేకపోతే నిజంగా చెడ్డవాళ్ళని తెలుసుకోవడం మంచిది.